చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రా తరువాతి లక్ష్యం ఓవైసీ బ్రదర్స్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓవైసీ బ్రదర్స్కు చెందిన అక్రమ కట్టడాలపై ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ జిల్లా పాతనగరంలోని బండ్లగూడ మండల పరిధిలోని సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారు అని ఫిర్యాదు చేశారు. చెరువును సగం ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు నిర్మించారని అసద్పై ఆరోపణలు ఉన్నాయి. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తూ ఉన్నా ఎందుకు కోల్చడం లేదు అని ఎక్స్లో సీఎం రేవంత్ను పాతబస్తీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ కూడా హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా చెరువు ఎఫ్టీఎల్లో కట్టారు అని వాటిని కూల్చుతారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తున్న లేక్ ప్రొటెక్షన్ వెబ్సైట్లో బండ్లగూడ మండల పరిధిలోని బండ్లగూడ కాల్సా గ్రామ రెవెన్యూ పరిధిలోని సలకం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తించి కెడాస్ట్రల్ మ్యాప్లను రూపొందించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. లేక్ గుర్తింపు నంబరుగా 4001/1 పేరుతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ను ప్రకటించింది. ఈ చెరువులోనే స్పష్టంగా ఓవైసీకి చెందిన విద్యాసంస్థ ఉన్నట్లు గూగుల్ మ్యాప్లో కనిపిస్తోంది. ఇదే చిత్రాన్ని సోషల్ మీడియాలో పలువురు వైరల్ చేస్తున్నారు.